హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది రిటైల్ బ్యాంకింగ్ మాడ్యూల్ ఏ, అందులో యూనిట్ 3. ఇందులో ఏంటంటే అప్లికబిలిటీ ఆఫ్ ద రిటైల్ బ్యాంకింగ్ కాన్సెప్ట్స్ అండ్ డిస్టింక్షన్ బిట్వీన్ రిటైల్ అండ్ కార్పొరేట్ ఆర్ హోల్సేల్ బ్యాంకింగ్. దిస్ ఇస్ ద టాపిక్. ఇందులో రిటైల్ బ్యాంకింగ్ ఇంప్లిమెంటేషన్ మోడల్స్ ఎన్ని నేను చెప్పాను కదా, మీకు ఏదైతే మీకు రెడ్ కలర్ లో నేను చూపిస్తున్నానో దీస్ ఆర్ ఆల్ పాసిబుల్ క్వశ్చన్స్ ఇన్ దట్ ఐఐబిఎఫ్ ఎగ్జామినేషన్. ఇంప్లిమెంటేషన్ మోడల్స్ ఏమున్నాయి అంటే దేర్ ఆర్ 4 కామన్ స్ట్రాటజీస్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ టచింగ్ దట్ రిటైల్ బ్యాంకింగ్ ఇంప్లిమెంటేషన్ మోడల్స్. ఇంప్లిమెంటేషన్ మోడల్ అంటే ఇంప్లిమెంట్ చేయడం, రిటైల్ బ్యాంకింగ్ ని ఇంప్లిమెంట్ చేయడం. ఇందులో స్ట్రాటజీస్ అని ఉంటాయి, 4 స్ట్రాటజీస్. ఏంటవి అంటే ఎండ్ టు ఎండ్ అవుట్ సోర్సింగ్. అంటే ఇంకేంటంటే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ గా అవుట్ సోర్సింగ్. నెక్స్ట్ ప్రిడామినెంట్ అవుట్ సోర్సింగ్, అంటే మోస్ట్లీ మెయిన్లీ అవుట్ సోర్సింగ్ అని అర్థం. మెయిన్లీ అవుట్ సోర్సింగ్. తర్వాత పార్షియల్ అవుట్ సోర్సింగ్, అంటే కొంత పోర్షన్ మాత్రమే అవుట్ సోర్సింగ్, మిగతా అంతా కూడా ఇన్ హౌస్ అని అర్థం. అంటే మనకు రెండు ఉంటాయి, ఒకటి అవుట్ సోర్సింగ్, రెండు ఇన్ హౌస్. ఓకే. సో ఫోర్త్ వన్ ఏంటి, ఇన్ హౌస్ సోర్సింగ్, అంటే టోటల్ ఇన్ హౌస్ సోర్సింగ్ అనమాట. అందులో ఎక్కడెక్కడ వస్తాయి చూద్దాం. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి వచ్చినాయి అనుకోండి. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏం చేస్తారంటే కొంత పోర్షన్ అవుట్ సోర్స్ చేస్తారు. పార్ట్ ఈజ్ అవుట్ సోర్స్డ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇన్ హౌస్ ఫెసిలిటీస్. ఇన్ హౌస్ ఫెసిలిటీస్ అంటే వాళ్ళంతా ఎప్పుడు అవుట్ సోర్సింగ్ చేయాల్సి వస్తాయంటే మనంతటా మనం ఏదైనా సరే రిటైల్ బ్యాంకింగ్ సెగ్మెంట్ ఇంప్లిమెంట్ చేసుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక లేకపోతే అప్పుడు మనం అవుట్ సోర్స్ కింద వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే కొంత పోర్షన్ అవుట్ సోర్స్ కి పర్మిట్ చేస్తారు. మోస్ట్లీ వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కొన్ని ఏరియాస్ అంటే ఏటీఎంస్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, అంటే విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ రిస్క్ ఉన్న ఏరియాస్, ఇవన్నీ కూడా అవుట్ సోర్స్కి ఇస్తారు. డేటాబేస్ కస్టమర్ ఇంపార్టెన్స్ ఉంటుంది చూడండి, అవి మాత్రం జనరల్ గా ఇన్ హౌస్ ఫెసిలిటీస్ తోటే రన్ చేస్తారు. ఇట్ ఈస్ వెరీ కామన్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. నెక్స్ట్ ఏంటంటే ఓల్డ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి వస్తే టోటల్ గా వాళ్ళకున్న స్ట్రక్చర్ అంతా కూడాను, ఫెసిలిటీస్ అన్ని కూడా ఇన్బిల్ట్ ఇన్ హౌస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ హౌస్ సోర్సెస్ తోటే వాళ్ళు మేనేజ్ చేసేస్తారు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దట్ రిటైల్ బ్యాంకింగ్ అంతా కూడా. న్యూ జనరేషన్ ప్రైవేట్ బ్యాంక్స్ అయితే కనుక వాళ్ళు మిక్సింగ్, అంటే బోత్ ఇన్ హౌస్ అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ అవుట్ సోర్స్, రెండింటితో దట్ ఈస్ మిక్స్డ్, బ్యాలెన్స్డ్ మిక్స్ ఆఫ్ బోత్ ఇన్ హౌస్ అండ్ అవుట్ సోర్స్. దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ న్యూ జనరేషన్ ప్రైవేట్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్. ఫారిన్ బ్యాంక్స్ అయితే టోటల్ గా అవుట్ సోర్స్ బేస్డ్. సో there is a possibility of one question in this: how many strategies for end-to-end outsourcing? అవి ఏంటంటే end-to-end outsourcing, predominant outsourcing, partial outsourcing, in-house సోర్సింగ్. ఏ ఏ బ్యాంక్స్ కి ఏ ఏ స్ట్రాటజీస్ ఫాలో అవుతారు అనేది కూడా క్వశ్చన్స్ వస్తాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేటప్పటికి మోస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా ఇన్ హౌస్ ఫెసిలిటీస్ ఉంటాయి, రిస్క్ లేనివన్నీ కూడా అవుట్ సోర్స్ ఇస్తారు. సో ఆ రకంగా ఏటీఎంస్ ఇవన్నీ వస్తాయని చెప్పాను. ఓల్డ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి టోటల్ గా అవన్నీ కూడా ఇన్ హౌస్ రిసోర్సెస్ ఉపయోగించుకుంటారు. న్యూ జనరేషన్ ప్రైవేట్ బ్యాంక్స్ వస్తే మిక్స్డ్ ఉంటుంది. ఫారిన్ బ్యాంక్స్ అయితే టోటల్ గా అవుట్ సోర్స్ బేసిస్. రైట్. నెక్స్ట్ పాయింట్ ఈస్ బిజినెస్ ప్రాసెస్ స్ట్రక్చర్ ఇన్ రిటైల్ బ్యాంకింగ్. బిజినెస్ ప్రాసెస్ స్ట్రక్చర్ ఇన్ రిటైల్ బ్యాంకింగ్. ఇందులో ఎన్ని ఉన్నాయంటే 4 మోడల్స్ ఉన్నాయి. ఏంటివి అంటే హారిజాంటల్లీ ఆర్గనైజ్డ్ మోడల్, వెర్టికల్లీ ఆర్గనైజ్డ్ మోడల్, predominantly horizontally organized model, and predominantly vertically organized model, which are easy and you need not get so much of confusion in this. One by one మీకు చెప్తాను. హారిజాంటల్లీ ఆర్గనైజ్డ్ మోడల్ అంటే ఏంటంటే ఏ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ మీకు స్ట్రక్చర్ అయ్యడం, అంటే దాని ప్రాసెసింగ్. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా.
ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ వెళ్ళాను, నాకు క్రెడిట్ కార్డ్ కావాలని అడిగాను, ఒక అప్లికేషన్ ఇచ్చారు, అదంతా ఫిలప్ చేశాను, నా డీటెయిల్స్, రెసిడెన్షియల్ అడ్రస్, ప్రూఫ్, ఎవ్రీథింగ్ ఇస్తే నాకు క్రెడిట్ కార్డు అరేంజ్ చేశాను. మళ్ళీ అదే బ్యాంక్ తర్వాత ఒక 6 మంత్ తర్వాత వెళ్ళాను, వెళ్ళి నాకు ఒక వెహికల్ లోన్ కావాలని మళ్ళీ నాకు ఒక వెహికల్ లోన్ అప్లికేషన్ ఇచ్చాను. మళ్ళీ నా పేరు, ఊరు, అడ్రస్, మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకున్నాను. సో వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఇట్? అంటే ఇంతకు ముందు ఇచ్చినప్పుడు నా డేటా ఆల్రెడీ ఉంది అందులో, కానీ దేనికి దాన్ని సెపరేట్గా తీసుకుంటున్నారు. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ మాడ్యులర్ స్ట్రక్చర్ అంటే సెపరేషన్. దిర్ ఇస్ నో కామన్ కామన్ ఫీచర్ ఇక్కడ ఎక్కడ ఉంది, లేదు కదా ఇక్కడ. సో ఇది ఏంటంటే ఆఫరింగ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ప్రోడక్ట్ వైజ్ మనకు ఆఫర్ చేస్తారు. ఇది జనరల్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఉంటుంది. అందుగురించి దీన్ని ఏమంటాం అంటే హారిజాంటల్లీ ఆర్గనైజ్డ్ మోడల్ అంటాం. వెర్టికల్లీ ఆర్గనైజ్డ్ మోడల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రోడక్ట్స్ ఆఫర్ చేస్తారు, కానీ ప్రతిదానికి ప్రోడక్ట్కి అగైన్ అండ్ అగైన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందువల్ల అంటే వాళ్ళ దగ్గర డేటాబేస్ మెయింటైన్ చేస్తారు. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్. ఇది ఎక్కడ దొరుకుతుందంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లోనే ఉంటుంది. వాళ్ళకి సిస్టమ్స్ అన్నీ కూడాను అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఉంటాయి. డేటాబేస్, డేటా మైనింగ్, ఇవన్నీ కూడా వాళ్ళు ఐటీ టూల్స్ ద్వారా వాళ్ళు ఉపయోగించుకుంటారు. సో అప్పుడు ఏమవుతుంది, రిపీటెడ్గా ప్రతిసారి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి కనుక కస్టమర్ కనుక ఒక ప్రోడక్ట్ కనుక తీసుకుంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ది డేటా ఈజ్ అందులో ఉంటుంది కాబట్టి అది రిట్రీవ్ చేసి అతనికి ఏ ఫెసిలిటీ కావాలో సింపుల్గా ఎక్స్టెండ్ చేసేస్తారు. సో దిస్ టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఇది వెర్టికల్లీ ఆర్గనైజ్డ్ మోడల్ అంటాం. జస్ట్ కస్టమర్ డేటాబేస్ ఓరియంటేషన్, కస్టమర్ సెంట్రలైజ్డ్ సిస్టమ్ డేటాబేస్ ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళకి ఇది అడ్వాంటేజ్. ఇది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఎక్కువ. నెక్స్ట్ ప్రిడామినెంట్లీ హారిజాంటల్లీ ఆర్గనైజ్డ్ మోడల్ అంటే మెయిన్లీ, ప్రిడామినెంట్లీ అంటే మెయిన్లీ, మోస్ట్లీ, హారిజాంటల్లీ ఆర్గనైజ్డ్ మోడల్ అంటే హోల్ కాదు, టోటల్ కాదు, కొంత పోర్షన్, మేజర్ పోర్షన్ ఇస్ హారిజాంటల్లీ ఆర్గనైజ్డ్ మోడల్. మళ్ళీ హారిజాంటల్ ఆర్గనైజ్డ్ మోడల్ అనేటప్పుడు మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వస్తాయి, కానీ ఇది కొంతవరకు మాత్రమే. కాబట్టి ఇది మీకు ఏం చేస్తున్నారంటే అంటే కొన్ని ఇప్పుడు 4-5 ఫెసిలిటీస్ ఉన్నాయనుకోండి, ఒక 5-6 ప్రోడక్ట్స్ ఇచ్చాము కస్టమర్కి, ఒక పర్టికులర్ దానికి అప్లికేషన్ తీసుకుంటాడు, మిగతా 2-3 ప్రోడక్ట్స్ కలిపి ఒక కామన్గా ఒక అప్లికేషన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏంటంటే ఇది టోటల్గా మనకి హారిజాంటల్ కింద రాదు, కొంత పోర్షన్ మాత్రం హారిజాంటల్. ఇది ఎక్కడంటే మన వెస్ట్ అంటే మన కలకత్తా సైడు, వెస్టర్న్ ఇండియా, అక్కడ ఎక్కువగా కూడా ఇది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఈ ప్రిడామినెంట్లీ హారిజాంటల్ ఆర్గనైజ్డ్ మోడల్ అనేది బిజినెస్ ప్రాసెస్ స్ట్రక్చర్ కింద వాడుకుంటాం. నెక్స్ట్ ఇన్ ప్రిడామినెంట్లీ వెర్టికల్లీ ఆర్గనైజ్డ్ మోడల్, ప్రిడామినెంట్లీ అండ్ మెయిన్లీ మోస్ట్లీ వెర్టికల్లీ ఆర్గనైజ్డ్ మోడల్ అంటే ఇది ఏం చేస్తారంటే ఇది టోటల్గా 100% వెర్టికల్ మాత్రం కాదు, కొంత పోర్షన్ మాత్రమే చేసిన కామన్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. వాడు తీసుకుని ప్రోడక్ట్స్ అనేది ప్రమోట్ చేస్తారు కస్టమర్స్కి. ఎందువల్ల అంటే చేస్తూ క్రాస్ సెల్లింగ్కి, అప్ సెల్లింగ్కి ఉపయోగించుకుంటారు. ఇది ఎవరు చేస్తారంటే ఫారిన్ బ్యాంక్స్ ఎక్కువ చేస్తారు. సో ఏ బ్యాంకు ఏ మోడల్ ఫాలో అవుతుంది, ప్రాసెసింగ్ మోడల్ స్ట్రక్చర్ అనేది మీకు క్వశ్చన్. కాబట్టి ఇది డెఫినెట్లీ one question you can expect from this. Next, business approach, domain specific in retail banking. ఇది ఏంటండి బిజినెస్ అప్రోచ్ అంటే ఏంటంటే డొమైన్, వాట్ ఈస్ మెంట్ బై డొమైన్, మనం పనిచేసే ఏరియా. ఓకే, సో అది ఎలా ఉంటుందో సెగ్మెంటెడ్ అప్రోచ్, జాగ్రఫీ బేస్డ్ అప్రోచ్, క్లాసికల్ బేస్డ్, క్లాసిఫికేషన్ బేస్డ్ అప్రోచ్, మొత్తం 3 ఉన్నాయి. అండ్ ఇన్ ఫారిన్ బ్యాంక్స్లో ఓకే ఇవి. ఇందులో ఏంటంటే సెగ్మెంటెడ్ అప్రోచ్ అనేది మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఫాలో అవుతాయి. ఏ రకంగా అంటే
బ్రాంచెస్ అనేది ఈ సెగ్మెంటేషన్ అంటే ఏంటి? డివైడ్ చేయడం. బ్రాంచెస్ విల్ బి పొజిషన్. బ్రాంచెస్ విడగొట్టేస్తారు. ఎలాగంటే రిసోర్స్ సెంటర్స్ బ్రాంచెస్ విచ్ క్లాసిఫైడ్ యాజ్ రిసోర్స్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ప్రయారిటీ సెంటర్స్, జనరల్ సెంటర్స్ అలాగే. దీనికి చిన్న ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయండి. ఓకే, రూరల్కి వెళ్ళేటప్పటికి చాలా హెవీ వర్క్ ఉంటుంది. అడ్వాన్సెస్ విపరీతంగా ఉంటాయి. అడ్వాన్సెస్ ఉన్న చోట ప్రతిదీ కూడా వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, అక్కడ మరి అది మరి ప్రాఫిట్ సెంటర్స్ కింద తీసుకుంటామా అంటే తీసుకోం. ఎందుకంటే రూరల్లో మనం ఇచ్చే అడ్వాన్సెస్ అన్ని కూడా వెరీ 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 లో ఇంట్రెస్ట్. అగ్రికల్చర్ ఉందంటే 7.5, 8. గోల్డ్ లోన్స్ ఉన్నాయి కూడా బిలో 10%. సో మనం ఇచ్చే అడ్వాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బట్ అట్ ది సేమ్ రిటర్న్ ఇంట్రెస్ట్ రూపంలో మనకు వచ్చేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే డిపాజిట్స్ తక్కువ ఉంటాయి, అడ్వాన్సెస్ ఎక్కువ. సో న్యాచురల్లీ మోస్ట్ ఆఫ్ ద బ్రాంచెస్ ఆర్ రన్నింగ్ ఇన్ ద లాస్. అలా అని చెప్పేసి మనం వదిలేస్తాము, వాటిని లాస్ వస్తున్నాయి అని చెప్పేసి రూరల్ సెక్టర్లోకి వెళ్ళకుండా ఉండం. ఎందుకంటే రిసోర్సెస్ అవన్నీ కూడా. ఎందుకంటే అడ్వాన్సెస్ అనేది మన బిజినెస్ కావాలి కాబట్టి ఆ రకంగా రిసోర్స్ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి కాబట్టి సెంటర్స్, దిస్ ఇస్ కాల్డ్ రిసోర్స్ సెంటర్స్ అంటే స్కోప్ ఆఫ్ అడ్వాన్సెస్ మోర్ ఇన్ రూరల్ ఏరియాస్. ప్రాఫిట్ సెంటర్స్కి వచ్చేటప్పటికి మీకు ఏమవుతుందంటే డిపాజిటెడ్ ఓరియంటెడ్ బ్రాంచెస్ ఉంటాయి. ఓకే, అక్కడ మీకు మన కమర్షియల్ బిజినెస్ చేస్తాం, పర్సనల్ బ్యాంకింగ్ తర్వాత ఇవన్నీ ఉంటాయి చూడండి. కొన్ని సెంటర్స్లో, అర్బన్ ప్లేసెస్లో మనం ఇచ్చే బిజినెస్ లోన్స్, ట్రేడ్ అడ్వాన్సెస్, తర్వాత వెహికల్ లోన్స్, ఇలా రిటైల్ అడ్వాన్సెస్ స్కోప్ ఎక్కువ ఉంటాయి. సో అక్కడ మీకు రీజనబుల్గా హైయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ప్రాఫిట్స్ కూడా ఎక్కువ మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ రకంగా ప్రాఫిట్ అనేది మనం కొన్ని సెంటర్స్ మన సెగ్మెంటేషన్లో తీసుకుంటాం. అలాగే ప్రయారిటీ సెంటర్స్ అంటే మనం ఇచ్చే ప్రయారిటీ దానికి, అంటే ఏ రకంగా మన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వీ హ్యావ్ టు గివ్ మోర్ ప్రయారిటీ దిస్ పర్టికులర్ సెంటర్స్. అలాగే జనరల్ సెంటర్స్. ఇలాగా సెగ్మెంటేషన్ అప్రోచ్ అనేది మనం ఫాలో అవుతాం బిజినెస్ అప్రోచ్లో, రిటైల్ బ్యాంకింగ్ ఎస్పెషల్లీ. ఇక్కడ ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను. ఓకే, మోస్ట్లీ దిస్ విల్ బి ప్రిఫర్డ్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. జాగ్రఫీ బేస్డ్ అప్రోచ్ అంటే geography based in the sense it is depending upon that ఏరియా. సో ఇక్కడ మీకు లోన్స్ అనేది కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు గుజరాత్ వెళ్ళారు, ఇట్స్ నార్థన్ స్టేట్. అక్కడ మీరు ఈ వెహికల్ లోన్స్, తర్వాత హౌసింగ్ లోన్స్, ఈ రిటైల్ అడ్వాన్సెస్ ఎక్కువ వెళ్ళకూడదు. ఎంతసేపు కూడా అక్కడ ఉన్నదంతా బిజినెస్. మార్వాడీస్ ఎక్కువ ఉంటారు, షాప్స్ ఎక్కువ ఉంటాయి, ట్రేడ్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే పెట్టి స్మాల్ బిజినెసెస్ అన్ని కూడా బిజినెస్ అడ్వాన్సెస్ కూడా రిటైల్ అడ్వాన్సెస్ కింద లెక్క. సో అక్కడ ఏమవుతుంది, స్కోప్ ఏంటంటే ట్రేడ్కి ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఇఫ్ యూ కమ్ టు ద బెంగళూరు వెళ్ళారు, ఐటీ ఇండస్ట్రీ ఉంటుంది. ఐటీ ఇండస్ట్రీ అనేటప్పటికి మీకు అయిన ఇండస్ట్రియల్ ఏరియాస్, అంటే ఐటీ సెక్టర్ అనేటప్పటికి ఎంప్లాయీస్ పర్చేసింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ మీకు ఏమవుతుందంటే కార్లు, ఆ తర్వాత హౌసింగ్, ఈ టైప్ ఆఫ్ రిటైల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా వెళ్తాయి. అంటే ఏరియాని బట్టి మారిపోతున్నాయి కదా మీకు. అలాగే కొన్ని మీరు నార్థన్ స్టేట్స్కి వెళ్ళారు అనుకోండి, నార్త్ ఈస్ట్కి వెళ్ళారనుకోండి, అడ్వాన్సెస్ అసలు పుషప్ అవ్వు. ఎందుకంటే నోబడీ విల్ షో ఇంట్రెస్ట్ ఇన్ దట్ టేకింగ్ ద అడ్వాన్సెస్. అక్కడ ట్రేడ్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఏమి ఉండవు. సో అటువంటిప్పుడు నార్మల్ జస్ట్ మైగర్ ఆఫ్ బిజినెస్, లోకల్ బిజినెస్ మాత్రమే ఉంటుంది తప్పితే ఎక్స్ట్రాడినరీగా వీ కెనాట్ ఎక్స్పెక్ట్ మచ్ బిజినెస్ ఇన్ దట్ ఏరియా త్రూ దిస్ రిటైల్ బ్యాంక్. అలాగా జాగ్రఫీలు బేస్డ్ అప్రోచ్ ప్రకారం మనం స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేస్తాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ అప్రోచ్. ఇంకేంటంటే స్ట్రైట్ ఎలా చూస్తా, రూరల్, సెమీ అర్బన్, మెట్రో అని బ్రాంచెస్ విడగొట్టేసి దాని ప్రకారం స్ట్రాటజీస్ అన్ని కూడా డిజైన్ చేసి టైప్ ఆఫ్ బ్రాంచ్ని బట్టి రిటైల్ బ్యాంకింగ్ బిజినెస్ అనేది చేస్తాం. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ బిజినెస్ అప్రోచ్. ఇన్ ఫారిన్ ఇకపోతే ఈ ఫారిన్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే రిటైల్ గేమ్ ప్లాన్ ఆఫ్ ది బ్యాంక్స్ అన్లైక్ ది అబోవ్. ఈ మూడు కాకుండా వాళ్ళు డిఫరెంట్ స్ట్రాటజీస్ వేస్తారు. గేమ్ ప్లాన్ అంటే ఏం లేదు, ఎంటర్ అవడం, క్లిక్ అయితే బిజినెస్ చేసుకోవడం, లేదంటే క్విట్, వదిలేయడం. అంటే స్పెసిఫిక్గా దానికి ఒక స్ట్రాటజీ అంటూ ఉండదు. సో దిస్ ఈజ్ ఫాలోడ్ బై దట్ ఫారిన్ బ్యాంక్స్. సో బిజినెస్ అప్రోచ్లో మనకి ఏ రకాలు చెప్పాను, సెగ్మెంటెడ్
approach, geography based approach, classification based approach, and simply game plan approach, right? Next, product models in retail banking. ఇవి ఏంటంటే రిటైల్ లైబిలిటీ ప్రొడక్ట్స్, రిటైల్ అసెట్స్ ప్రొడక్ట్స్, ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు యూనిట్లో మనం చెప్పుకున్నాం. లైబిలిటీ ప్రొడక్ట్స్ అంటే బ్యాలెన్స్ షీట్లో, లైబిలిటీస్ అంటే డిపాజిట్స్ సైడ్ వస్తుంది. మీకు అంటే సేవింగ్స్ బ్యాంక్, కరెంట్ అకౌంట్, టర్మ్ డిపాజిట్స్, ఇవన్నీ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. స్వీట్ ఫెసిలిటీస్, ఫ్లెక్సీ డిపాజిట్ స్కీమ్స్, అండ్ పాలసీ లింక్డ్ ఎస్బీఐ అకౌంట్స్, వెల్కమ్ కిట్స్, ఇవన్నీ కూడా అంతలోకి వచ్చేస్తాయి. రిటైల్ అసెట్స్ ప్రొడక్ట్స్ అనేటప్పటికి లోన్స్, రైట్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ వస్తాయి. హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, సిసి లోన్, మార్ట్గేజ్ లోన్స్, పర్సనల్ లోన్స్, రకరకాలు. ఓకే. అండ్ అదర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అనేటప్పటికి మీకు బిల్ పేమెంట్ సర్వీసెస్, అంటే ఇవి కూడా రిటైల్ ప్రొడక్ట్స్ కింద లెక్క. బిల్ పేమెంట్ సర్వీసెస్, పేమెంట్ గేట్వే సర్వీసెస్, వెల్త్ మేనేజ్మెంట్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్, ఇవన్నీ కూడా డిఫరెంట్ అదర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. బిల్ పేమెంట్ సర్వీసెస్ అంటే మనమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుని గేట్వేస్ కింద యాక్ట్ అయ్యి, ఇప్పుడు కాలేజీ ఫీజు కలెక్షన్స్, అలాగే గవర్నమెంట్ ఫీజు కలెక్షన్స్, ఇటువంటి మనం తీసుకున్నాం అనుకోండి. అంటే స్టూడెంట్ అది డైరెక్ట్గా ఏం చేస్తాడు, మనం ఇచ్చిన సాఫ్ట్వేర్ ఉపయోగించుకుంటాడు. ఓకే, ఆ అమౌంట్ ఆఫ్ ద ఫీజు మన పర్టికులర్ బ్యాంక్లో యూజర్ ఐడితో లాగిన్ అవుతాడు, ట్రాన్సాక్షన్ చేసేస్తాడు. ఎందుకంటే మనం ప్రొవైడ్ చేస్తాం పేమెంట్ గేట్వేస్ అన్నీ కూడా మన దగ్గర ఓన్గా ఉన్నాయి కాబట్టి, డెవలప్ చేసుకున్నాం కాబట్టి, దాని ద్వారా కాలేజీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. కాలేజీ వాడు ప్రతి ట్రాన్సాక్షన్ ₹100 ఎంతో కొంత ఇస్తాడు. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఇన్కమ్ జనరేషన్ టు దట్ బ్యాంక్స్. సో ఇటువంటి సర్వీసెస్ కూడా ప్రొడక్ట్స్ మనం చేస్తుంటాం. నాట్ ఓన్లీ కాలేజెస్, ఈవెన్ ఫర్ ద గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ ఆల్సో. అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇన్ రిటైల్ బ్యాంకింగ్. రిటైల్ బ్యాంకింగ్లో ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఎలా చేస్తాం? ఇన్ హౌస్ ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఫాలో ద లీడర్ అప్రోచ్, అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇస్ డన్ ఇన్ హౌస్. ఇక్కడ ఏంటంటే ఇన్ హౌస్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనేది ఏంటంటే, ఇక్కడ అది రీసెర్చ్ అంటే ప్రతి బ్యాంక్లోనూ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో ఒక డిపార్ట్మెంట్ ఉంది, P&ER అంటాం, ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రీసెర్చ్ అని చెప్పేసి. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని వ్యూస్, ఆ తర్వాత మార్కెట్ స్టడీ చేస్తారు, మార్కెట్ డైనమిక్స్ స్టడీ చేస్తారు, చేసి కస్టమర్ సూటబిలిటీ అన్ని కూడా వీళ్ళే అసెస్ చేసుకుంటారు సర్వే చేసి. దాని ప్రకారం ప్రోడక్ట్స్ అనేది కూడా డెవలప్ చేస్తారు. చేసి టాప్ మేనేజ్మెంట్ అప్రూవల్ తీసుకుని, యాజ్ పర్ ద ప్రైమ్ డ్రైవర్స్ ఎవరంటే టాప్ మేనేజ్మెంట్, వాళ్ళ అప్రూవల్ తోటి ఆ ప్రోడక్ట్స్ అనేది కూడా రిలీజ్ చేస్తారు. ఓకే, రిటైల్ ప్రొడక్ట్స్. సో ఈ సిస్టమ్ మోస్ట్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో అడాప్ట్ చేస్తాం. ఫాలో ద లీడర్ అప్రోచ్ అంటే ఇక్కడ ఇందులో ఎలా ఉంటుందంటే, ఇంకా నో రీసెర్చ్ అండ్ నథింగ్ ఈజ్ దేర్. టాప్ మేనేజ్మెంట్ ఏం చెప్తే ఫాలో అయిపోవడం అంతే. టాప్ మేనేజ్మెంట్ మనం పలానా గోల్డ్ లోన్ ప్రోడక్ట్ ఒకటి తయారు చేస్తున్నాం, ఓకే అది నేను ఇనాగ్రేట్ చేస్తున్నాం, దాని ప్రకారం మీరు ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసి అడ్వాన్సెస్ ఇచ్చేయండి అని చెప్పానంటే సింపుల్గా ఇచ్చేయడమే. ఇంకా దాని మీద రీసెర్చ్ జరిగిందా, మార్కెట్ సర్వే జరిగిందా, తర్వాత ఏ సంథింగ్ ఎక్సర్సైజ్ మనం చేసామా, ఏం అవసరం లేదు. అంటే దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద ఫాలో ద లీడర్ అప్రోచ్, and without any research work. And product development is done in-house, incorporating market dynamics, segmentation, classification, customer segments, product positioning adopted by other players. ఇవన్నీ కలుపుకొని ప్రోడక్ట్ డెవలప్ చేసేవాడు ఎవరంటే ప్రైవేట్ బ్యాంక్స్, ఓల్డ్ అండ్ న్యూ. వాళ్ళు చాలా తెలివైన, మార్కెట్ డైనమిక్స్ స్టడీ చేస్తారు, అవి కూడా తీసుకుంటారు వాళ్ళు. ఓకే, అండ్ సెగ్మెంటేషన్ చేసుకుంటారు. సపోజ్ ఎలా సెగ్మెంట్ చేస్తారంటే, మనమే సరే బట్టల షాప్కి వెళ్ళి ఓ ప్యాంటు షర్టు తీసుకుందాం అనేటప్పటికి చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఏజ్ని బట్టి ఉంటుంది. యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి జీన్స్ ఆయన కూడా ఒక సెపరేట్ ర్యాక్స్లో పెడతాడు. అలాగే ఒక మిడిల్ ఏజ్ పీపుల్కి ఒక నార్మల్ ఫార్మల్ డ్రెస్సెస్ పెడతా ఉంటారు. అలాగే ఒక ఓల్డ్ ఏజ్ తెలిసేటప్పటికి వాళ్ళకి పంచి, ఎలా సెగ్మెంటేషన్ చేసుకుంటాడో అంటే ఏంటి, దాని ఆప్షన్స్, చాయిసెస్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. అవటానికి అది పెయిర్ ఆఫ్ ప్యాంట్ అండ్ షర్టే, కానీ వాడి చాయిస్ అనేది అక్కడ ఇష్టంతో న్యాచురల్గా ఏమవుతుంది, అది ఎక్కువ సేల్స్, ఎక్కువ
యాక్సెప్టెన్స్ టు ద కస్టమర్స్ అనేది ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇప్పుడు రిటైల్ ప్రొడక్ట్స్ కూడా ఓకే వేరియేషన్ సెగ్మెంటేషన్స్ పెడతారు అన్నమాట. అలాగే కస్టమర్ సెగ్మెంట్ ఇప్పుడు నేను చెప్పింది డిఫరెంట్ పీపుల్ ఇన్ ద కస్టమర్స్ ఇట్ సెల్ఫ్ ఏజ్ వైజ్ అండ్ ప్రోడక్ట్ పొజిషన్ ఇవన్నీ కలిపి ఇన్ హౌస్ కింద డెవలప్ చేసి ఓకే వాళ్ళు ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ద రిటైల్ బ్యాంకింగ్ చేస్తారు. ఇది ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఓల్డ్ అండ్ న్యూ. సో ఇప్పుడు మీకు ఇందులో క్వశ్చన్స్ ఏమొచ్చినాయి, మీకు ప్రోడక్ట్ మోడల్స్ అండ్ రిటైల్ బ్యాంకింగ్ అంటే ఇవన్నీ ఈజీ. బై ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇన్ రిటైల్ బ్యాంకింగ్ అంటే ఇన్ హౌస్ ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఫాలో ద లీడర్ డెవలప్మెంట్. ఎవరెవరు ఏంటని అడుగుతారు. సపోజ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఫాలో అయ్యేది వాట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇన్ రిటైల్ బ్యాంకింగ్ అని చెప్పి అంటారు. ఆప్షన్ 1 ఇన్ హౌస్ ప్రోడక్ట్ డెవలప్మెంట్, 2 ఫాలో ద లీడర్ అప్రోచ్, 3 product development in-house with all market dynamics, segmentation, classification, etc. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్-హౌస్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇండిపెండెంట్లీ అనేది పెడతాం బేస్డ్ ఆన్ దట్ రీసెర్చ్. లేదంటే ఒక్కోసారి స్టేట్మెంట్స్ ఇచ్చి వెదర్ 1 and 2 are correct or 1 only correct, 2 or ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో కేర్ఫుల్లీ యూ హ్యావ్ టు రీడ్ అవుట్. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ మోడల్స్ ఫర్ products and services. Process models ఏమంటే చూద్దాం. ఇన్-హౌస్ మోస్ట్లీ, పార్షియల్లీ అవుట్సోర్స్డ్, ఎంటైర్లీ అవుట్సోర్స్డ్. అంటే ఏంటంటే ప్రాసెస్ మోడల్ ఇన్ ద సెన్స్ మన అప్లికేషన్ ప్రాసెసింగ్ అవి మనం చూసుకున్నట్లయితే కనుక నార్మల్గా ఏ ప్రోడక్ట్ ప్రాసెసింగ్ అది డిపాజిట్ కావచ్చు లేదంటే అడ్వాన్సెస్ ఇవన్నీ కూడా ప్రోడక్ట్సే కదా. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ కూడా టోటల్గా అవుట్సోర్స్కి ఎప్పుడు వెళ్ళరు. వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళే ప్రాసెస్ చేసుకుంటారు. అలాగే ఓల్డ్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా అదే ట్రెడిషన్తో ఉంటాయి. ఓకే, ఎందుకంటే కరూర్ వైశ్య బ్యాంక్ ఇవన్నీ కూడా వెరీ ఓల్డ్ ప్రైవేట్ బ్యాంక్స్. పేరుకి ప్రైవేట్ బ్యాంక్సే కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లాగే స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళకు కూడా. మరి పార్షియల్లీ అవుట్సోర్స్డ్ ఎవరికి ఉంటాయంటే న్యూ ప్రైవేట్ బ్యాంక్స్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి అండ్ యాక్సిస్ ఇవన్నీ కూడా ప్రాసెసింగ్ అంతా కొంత అవుట్సోర్స్కి ఇచ్చేస్తారు. ఓకే, ఇక ఫారిన్ బ్యాంక్స్ తీసుకుంటే కనుక టోటల్ ఎంటైర్లీ మొత్తం అంతా కూడా అవుట్సోర్సింగ్ అంతా కూడా మొత్తం ప్రాసెసింగ్ అంతా అవుట్సోర్సింగ్. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు సెంట్రలైజ్డ్ రిటైల్ అసెట్స్ ప్రాసెసింగ్ సెంటర్స్. రిటైల్ అసెట్స్ ప్రాసెసింగ్ అసెట్స్ అంటే లోన్స్ ప్రాసెసింగ్ అంటే మనం చూస్తున్నారు లోన్ ప్రాసెసింగ్ సెంటర్స్ మీ అందరికీ తెలుసు. సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్స్ అవి ఏంటి అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి వచ్చినాయి అంట. ఎవరెవరు ఏం చేస్తారు చూడండి. లెవెల్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ లో, ఓన్లీ లోకల్ ప్రాసెసింగ్. అంటే ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏ బ్రాంచ్లో అప్లికేషన్స్ ఆ బ్రాంచ్లోనే ప్రాసెస్ చేసుకుంటారు. ఓకేనండి, అంటే మోస్ట్లీ మేనేజర్సే చేసుకుంటాం. ఓల్డ్ ప్రైవేట్ బ్యాంక్స్ అంటే ఫాలో దట్ స్టాండ్ అలోన్ మోడల్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే స్టాండ్ అలోన్ మోడల్ అంటే ఇప్పుడు వాళ్ళ సెల్ఫ్గా అంటే ఏంటంటే ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ చేసుకుంటారు. ఓకే, అంటే నెట్వర్క్ వేరే ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ లేకుండా దేనికి దానికి చేసుకునే పద్ధతి. ఇంచుమించుగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఓల్డ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఒకటే సిస్టమ్. కానీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటప్పటికి ఈ తక్కువగా ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్, ఈ ఓల్డ్ ప్రైవేట్ బ్యాంక్స్కి వచ్చేటప్పటికి కొంత మోడరేట్గా వాళ్ళు చేసుకుంటారు. న్యూ ప్రైవేట్ బ్యాంక్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళు చేస్తారు, స్టాండ్ అలోన్గా చేస్తారు, అట్ ద సేమ్ టైం రీజనల్ హబ్స్ సపోర్ట్స్తో చేసుకుంటూ ఉంటారు. అంటే ఏంటంటే ఇది ఒక 10 బ్రాంచ్లు కలిపి ఒక చిన్న ప్రాసెసింగ్ సెంటర్ పెట్టుకున్నారు అనుకోండి. అంటే సపోజ్ ఒక ప్లేస్ ఉంది కాకినాడలో ఒక 5 బ్రాంచ్లు. సో 5 బ్రాంచ్లు కలిపి మెయిన్ బ్రాంచ్కి ప్రాసెసింగ్ యూనిట్ కింద పెట్టుకుంటే
ఈ 5 బ్రాంచ్ల కూడా అక్కడే చేసుకుంటారు. ఇది రీజనల్ హబ్ అంట. సో ఆ రకం సెంట్రలైజర్ అంటే ఏంటి? మొత్తం అన్ని కలిపి అన్ని బ్రాంచెస్ కలిపి ఒక పాయింట్కి వెళ్తే కనుక దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ సెంట్రలైజ్డ్ సిస్టమ్. బట్ ఇట్ ఈస్ నాట్ సెంట్రలైజ్డ్ సిస్టమ్, ఈ రీజనల్ హబ్. సో ఇలాగా బ్లెండెడ్ మోడల్ విత్ రీజనల్ హబ్స్ అనేది న్యూ ప్రైవేట్ బ్యాంక్స్ జస్ట్ లైక్ హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా చూస్తుంటారు. ఫారిన్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి టోటల్గా సెంట్రలైజ్, ఏదో ముంబైలోనే ఎక్కడ ఉంటుంది, మొత్తం అన్ని బ్రాంచెస్ అని కూడా అక్కడికి అప్లోడ్ అయిపోతాయి, అక్కడ వాళ్ళు ప్రాసెసింగ్ చేస్తారు. సో సింగిల్ పాయింట్ entire processing will be concentrated. So this is the foreign banks strategy. So this you have to read. Next we are coming to that. Price of products and services. Price of products and services. ఏంటింది ప్రైస్ అంటే? ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రైస్ ఫిక్స్ చేయాలి కదండి. అది ఎవరెవరు ఎలా ఫిక్స్ చేస్తారు, ఏ బేసిస్ ఫిక్స్ చేస్తారు, అది ఇప్పుడు మనం చెప్పుకున్నది. జనరల్గా ప్రైస్ ఫిక్సింగ్ అనేది ఎలా జరుగుతుందంటే మార్కెట్ డైనమిక్స్ మార్కెట్లో ఉన్న వేరియేషన్స్ని బట్టి మన ప్రైస్ ఎలా ఫిక్స్ చేయాలని డిపెండ్ అయ్యి ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రైస్ ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, మార్కెట్లో మనం స్టాండ్ అవ్వాలి. ఎలా వేరీ అవుతుంది దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ రిస్క్ పర్సెప్షన్. రిస్క్ పర్సెప్షన్ అనేది ఏంటంటే మనం ఇచ్చే లోన్స్లో ఓకే రిస్క్ను బట్టి, సపోజ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి, ఆ పర్టికులర్ సెగ్మెంట్ ఎడ్యుకేషన్ లోన్స్ ఎన్పిఎస్ ఎక్కడ అవుతున్నాయి అనుకోండి, రిస్క్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మన ప్రైస్ అనేది ఏమవుతుంది, మనకి వర్కౌట్ అవుతుందా లేదా, ఎందుకంటే అందులో కొన్ని పోతాయి, ఎన్పిఎల్ అయిపోతాయి, లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ రకంగా మనం ఆ రిస్క్ని మనం యాంటిసిపేట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ ఎంత మన రేట్ అనేది ఎలా ఉండాలి, ప్రైసింగ్ అనేది ఎప్పుడు ఉండాలి, ప్రాఫిట్ ఓరియంటెడ్గా ఉండాలి. అంటే మనకు రిటర్న్ ఉండాలి. రిటర్న్ అంటే వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ రిటర్న్ అంటే మన ఖర్చులు మనకు రావాలి, మార్జినల్గా కొంత లాభం అనేది మనకి యాడ్ చేసుకోవాలి, అంటే ఆపరేషన్ కాస్ట్ ఇవన్నీ వస్తూ. నెక్స్ట్ ఏంటంటే టెనార్ అండ్ డ్యూరేషన్. దీన్ని బట్టి కూడా మీకు ప్రైసింగ్ మారిపోతుంది. 3 years కనుక ఉండి ఆ లోన్కి రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి సో కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు పెట్టుకోవచ్చు. అదే 10 years అనుకోండి, డ్యూరేషన్ ఎక్కువైనప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టెనార్ ప్రీమియం అంట. సో టెనార్ ప్రీమియం అనేది మనం ఇంట్రెస్ట్లో లోడ్ చేస్తాం ఒక ఫ్యాక్టర్. సో అది ఎలా ఉంటుందంటే టెన్యూర్ని బట్టి మారిపోతుంది. అలాగే రిసోర్సెస్ పొజిషన్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి అవైలబుల్ ఫండ్స్, మనం ఇప్పుడు లోన్స్ ఇచ్చామనుకోండి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో, రిటైల్ బ్యాంకింగ్లో రిసోర్సెస్ అనేది ఒకటి కాసా ఫండ్స్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, సో ఇట్ ఈస్ ఎ చీప్ ఫండ్స్, లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మనం హైయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి లోన్స్ ఇచ్చామనుకోండి, గుడ్ ప్రాఫిట్, మార్జినల్గా మనం బాగుంటుంది. ఇంకా అవసరం అయితే మన ప్రైసింగ్ కూడా కమాండ్ చేయొచ్చు, కాంపిటీటర్స్ నుంచి మనం తక్కువ కూడా మన లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫర్ చేయొచ్చు, బికాజ్ మన సోర్సెస్ పొజిషన్ బాగుంది కాబట్టి. నెక్స్ట్ ఏఎల్ఎం పొజిషన్, అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ పొజిషన్ బట్టి కూడా ఉంటుంది. అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ పొజిషన్ అంటే ఏంటంటే రెండు మేనేజ్ చేసుకుంటాం బకెట్స్, అంటే మనకున్న డిపాజిట్స్ తర్వాత మనకున్న అడ్వాన్సెస్ రెండు మ్యాపింగ్ చేసుకుంటాం. అది కూడా మీకు ఎలా చెప్తామంటే అది పీరియడ్ని బట్టి మ్యాపింగ్ చేసుకుంటాం. అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ అంటే అది 1 month రిసోర్సెస్ ఆఫ్ డిపాజిట్స్ని 1 month అడ్వాన్సెస్ అవుట్ కింద ఇస్తూ ఉంటాం. 2 years డిపాజిట్స్ ఏమంటాయి కనుక 2 years అడ్వాన్సెస్ కింద ఇస్తూ ఉంటాం. ఇలాగా మ్యాపింగ్ చేస్తూ ఉంటాం, అంటే గ్యాప్స్ ఏమి లేకుండా. సో దిస్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ దట్ లుక్అవుట్ ఆఫ్ దట్ ఏఎల్ఎం, సెపరేట్ అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ అని ప్రతి బ్యాంక్లోనూ ఆ కమిటీ ఫార్మ్ అవుతారు, అది చూసుకుంటూ ఉంటారు. ఆ పొజిషన్ బట్టి కూడా మనకి ప్రైసింగ్ అనేది డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ కస్టమర్ ప్రొఫైల్ అంటే అది దేని మీద, వాడి యొక్క రేటింగ్ని బట్టి. మంచి హై నెట్వర్క్ కస్టమర్, మంచి కస్టమర్, లాయల్ కస్టమర్ అనుకోండి, అవసరమైతే మన ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తాం, ఎందుకంటే బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు గెట్ దట్ మోర్ బిజినెస్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తాయి ఒక ప్రైసింగ్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ అనేది డిసైడ్ చేయాలి. నౌ వీఆర్ కమింగ్ టు దట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి వచ్చేటప్పటికి స్టాండ్ అలోన్ ప్రైసింగ్ స్ట్రక్చర్ విత్ గివింగ్ కన్సెషన్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ pricing structure applied depending on volumes and quantum, but no price bundling in big way.
మోస్ట్లీ ఏఎల్ఎంపీస్. ఏంటిదంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చేసే బ్యాంక్స్ లో ఏం ఫాలో ఇది స్ట్రక్చర్ స్టాండ్ అలోన్ ప్రైసింగ్ అంట. స్టాండ్ అలోన్ ప్రైసింగ్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే సి ఒక వస్తువు యొక్క వాల్యూ లిస్టెడ్ ప్రైస్ 120 రూపీస్ అన్న. ఓకే, మనకి కన్సెషన్స్ ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇచ్చినా కూడా మన ప్రైస్ మనకి వచ్చేసింది అనుకోండి 100 రూపీస్ మనకి స్టాండ్ అలోన్ ప్రైస్. అంటే ఏంటంటే గిట్టుబాటు అంట. ఇప్పుడు ఒకడు ఎవరైనా వచ్చాడు అడిగాడు, సరే ఈ వస్తువు మాకు 700 రూపాయలు అని చెప్పాడు. మనం ఏంటో తగ్గించవయ్యా కొంచెం ఒక 500 రూపాయలకి అన్నాం అనుకోండి, వాడు ఇవ్వలేను సార్ అంట, నాకు గిట్టుబాటు అవ్వదు. గిట్టుబాటు అంటే ఏంటి, వాడికి మార్జినల్ ప్రాఫిట్ అనేది కూడా వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆ గూడ్స్ మీద వాల్యూ అనేది. అది 500 రూపాయలు అనుకోండి, ఇంకా అది అప్పుడు ఏమవుతుంది, సపోజ్ 600 రూపాయలు అనుకోండి. సో అటువంటి అప్పుడు ఏమవుతుంది, 600కి తగ్గడాడు. ఇకపోతే 700 రూపాయలకి అమ్మగలిగితే కనుక ఇట్ ఈజ్ లక్, అంటే ఎక్స్ట్రా ప్రాఫిట్ వాడికి గెయిన్ చేస్తాడు లెక్క. సో ఈ రకంగా ఏంటంటే స్టాండ్ అలోన్ ప్రైసింగ్ స్ట్రక్చర్ అంటే ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ ద కన్సెషన్స్ ఆల్సో హిజ్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ హీ కెన్ ఏబుల్ టు గెట్ వస్తే కనుక దట్ ఈస్ కాల్డ్ ద స్టాండ్ అలోన్ ప్రైసింగ్ స్ట్రక్చర్ అంట. దీన్ని మనం మోస్ట్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అడాప్ట్ చేస్తాయి, ఇంప్లిమెంట్ చేస్తాయి. ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాయంటే ఎక్కువ వాల్యూమ్ క్వాంటమ్ ఆఫ్ లోన్స్ ఇచ్చేటప్పుడు, ఒక 100 లోన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఈ స్టాండ్ అలోన్ ప్రైసింగ్ బేస్ చేసుకుని కొంత కన్సెషన్ ఇచ్చినా కూడా వాళ్ళకి నష్టమే. ఓకే, నెక్స్ట్ బట్ నో ప్రైస్ బండిలింగ్ ఇన్ బిగ్ వే. ప్రైస్ బండిలింగ్ అంటే అది వేరు. అదేంటంటే ఇప్పుడు మనమైనా సరే షాప్కి వెళ్ళినప్పుడు 1+2 అంటాడు, లేదా 2+1 అంటే 2 షర్ట్లు కొంటే కనుక ఒక షర్ట్ ఫ్రీ అంటాడు, లేదా 1+1 ఆఫర్ అంటాడు. ఏంటిది అంటే ఒక షర్టు కొన్నప్పుడు నీకు 750 రూపాయలు పడుతుంది, కానీ 2 షర్ట్ల మీద తీసుకుంటే కనుక 500 రూపాయలకి ఇస్తానంటాడు. అదే 3 షర్ట్లు తీసుకుంటే కనుక 400 రూపాయలకి ఇస్తానంటాడు. అంటే ఒక్కొక్కటి షర్ట్ 400 రూపాయలు పడేలాగా. దీన్ని ఏమంటామంటే ప్రైస్ బండిలింగ్ మెకానిజం. దీనివల్ల ఏమవుతుంది అంటే ఏమీ కాదు, సేల్స్ వాల్యూమ్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే వాల్యూమ్ పెరుగుతుందో ప్రాఫిట్ అనేది మనకు తగ్గినట్టుగా అనిపించినప్పటికీ కూడా అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ. ఇది ఎవరు చేస్తారంటే ప్రైవేట్ బ్యాంక్స్ చేస్తారు ఎక్కువ, కానీ మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇది ప్రైస్ బండిలింగ్ అనేది చేయరు. ఓకే, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఫారెన్ బ్యాంక్స్ చేసేది ఇదే ప్రైస్ బండిలింగే. అది అంతే. ఎలా చేస్తారంటే చాలా అగ్రెసివ్గా చేస్తారు. చేస్తూ కన్సెషన్ ప్రైసింగ్ ఇస్తారు, అగ్రెసివ్ బండిల్ ప్రైసింగ్ కూడా చేస్తారు. సో బోత్ యాక్టివ్గా చేస్తారు. ఇలా చేస్తూ క్రాస్ సెల్లింగ్ కూడా చేసి సేల్స్ అనేది చాలా బూస్టప్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బ్యాలెన్స్ అయిపోతుంది, ప్రాఫిట్స్ టార్గెట్స్ రీచ్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద ప్రైసింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి. నెక్స్ట్ డిస్టింక్షన్ బిట్వీన్ దట్ రీటైల్ అండ్ కార్పొరేట్ హోల్సేల్ బ్యాంకింగ్, అదేంటి డిఫరెన్సెస్ మాట్లాడు. రిటైల్ బ్యాంకింగ్ టార్గెట్స్ అనేది ఇండివిజువల్ సెగ్మెంట్ కొన్ని ఉంటాయి. కార్పొరేట్ బ్యాంకింగ్ డీల్స్ విత్ కార్పొరేట్ క్లయింట్స్. అంటే రిటైల్ బ్యాంకింగ్ టార్గెట్స్ అనేది ఇండివిజువల్ సెగ్మెంట్ అంటే ఏంటంటే సపోజ్ హోమ్ లోన్స్ ఇట్ ఈజ్ ఏ ఇండివిజువల్, అలాగే వెహికల్ లోన్ ఇట్ ఈజ్ ఇండివిజువల్. ఓకే, అలాగే ట్రేడ్ లోన్, ట్రేడ్ అడ్వాన్స్ ఇట్ ఈజ్ ఇండివిజువల్, క్రెడిట్ కార్డ్స్ ఇట్ ఈజ్ ఇండివిజువల్. ఓకే, ఇవన్నీ కూడా ఇండివిజువల్ సెగ్మెంట్స్ కింద ఉంటాయి. కార్పొరేట్ బ్యాంకింగ్ అలా కాదు, ఓన్లీ కార్పొరేట్ క్లయింట్స్. ఒక సింగిల్ కంపెనీ, ఏదో ఒక కంపెనీ అనుకోండి, దానికి అడ్వాన్స్ ఇచ్చారు అనుకోండి 10 కోట్లు 5 కోట్లు, సో ఇట్ ఈస్ ఏ కార్పొరేట్ క్లయింట్ అంటాం. అండ్ రిటైల్ బ్యాంకింగ్ ఈజ్ మాస్ బ్యాంక్. చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఎక్కువ మంది ఉంటారు. టార్గెట్ ఇది ఏంటంటే మాస్ బ్యాంకింగ్ అంటే అడ్వాన్సెస్ అన్ని కూడాను రీటైల్గా స్కాటర్ అవుతాయి. కార్పొరేట్ బ్యాంకింగ్లో అయితే స్మాలర్ సెగ్మెంట్స్, 10 మందో 20 మందో 30 మంది ఉంటారు. ఇలా వందల వేల మంది రిటైల్ బ్యాంకింగ్లో ఉన్నాడు. అందుగురించి దిస్ ఇస్ క్లాస్ బ్యాంకింగ్ అంటాం, రిటైల్ బ్యాంకింగ్ ని మాస్ బ్యాంకింగ్ అంటాం. నెక్స్ట్ రిటైల్ బ్యాంకింగ్ లో B2C అప్రోచ్ ఉంటుంది, అంటే బిజినెస్ టు కస్టమర్ అప్రోచ్. అదే కార్పొరేట్ బ్యాంకింగ్ లో అయితే కనుక
బిజినెస్ టు బిజినెస్ అప్రోచ్. ఓకే, బిజినెస్ టు బిజినెస్ అప్రోచ్ అంటే ఏంటంటే మనం చేసేది బిజినెస్, కార్పొరేట్ వాడు చేసేది కూడా బిజినెస్సే. ఓకే, సో 1-to-1 డైరెక్ట్ గా డీల్ చేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది మీకు, మన మన బెనిఫిట్ మనం చూసుకుంటా ఉంటే వాడి బెనిఫిట్ కూడా మనం ఇవ్వాల్సిన పరిస్థితి. నేను ఈజ్ ఆల్సో డూయింగ్ ది బిజినెస్. సో అందువల్ల ఏమవుతుందంటే మన బార్గెనింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది ఇందులో కార్పొరేట్ బ్యాంకింగ్. ఇక్కడ అలా కాదు, బిజినెస్ టు కస్టమరే కాబట్టి మనకి కస్టమర్ హీ వాంట్ డిమాండ్ మచ్ బార్గెన్. సో మనం డిక్టేట్ చేయగలుగుతాం ఇండివిజువల్స్ని. సో మన బిజినెస్ మనకి ఫర్మ్గా ఉంటుంది. సో దిస్ వే ఇట్ ఈస్ B2C అండ్ దిస్ ఈస్ B2B. నెక్స్ట్, రిటైల్ బ్యాంకింగ్ రిస్క్ ఈజ్ వైడ్ స్ప్రెడ్. రిస్క్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి మినిమం లాస్ అనేది. అదే కార్పొరేట్ బ్యాంకింగ్ అంటే రిస్క్ చాలా హై ఉంటుంది. ఒకటికే ఇస్తాం మొత్తం అంతే అమౌంట్ అదే తీసుకెళ్ళి. ఆడు బోర్డు తిప్పాడంటే మనకి NPL అయిపోయింది అంటే మొత్తం వ్యానిష్ అయిపోతుంది. సో రిస్క్ ఈజ్ హై. అలాగే రిటైల్ బ్యాంక్ మానిటరింగ్ అండ్ రికవరీ ఈజ్ లెబోరియస్. ఎందుకంటే ఎక్కువ మంది జనం ఉంటారు కాబట్టి ప్రతి వాళ్ళని మనం మానిటర్ చేయడం కష్టం. అన్ని SMEలు అయిపోయినాయి అనుకోండి, NPL అవుతున్నాయి అనుకోండి, లేకపోతే EMI డిఫాల్ట్ అయింది అనుకోండి, ఫాలోఅప్ చేయడం అనేది చాలా కష్టం. అదే కార్పొరేట్ బ్యాంక్ ఒకడే ఉంటాడు కూడా డైరెక్ట్గా వెళ్ళి అడిగి మీట్ అయ్యి మొత్తం దానికి ఏదో రకంగా రెమెడియల్ స్టెప్స్ మనం తీసుకోవచ్చు. అండ్ రిటైల్ బ్యాంకింగ్ లో కాస్ట్ ఆఫ్ డిపాజిట్స్ ఇస్ లో. కాస్ట్ ఆఫ్ డిపాజిట్స్ తక్కువ ఉంటాయి. అదే కార్పొరేట్ బ్యాంకులో కాస్ట్ ఈజ్ హై డ్యూ టు ద ప్రెషర్. అంటే ఏమవుతుందంటే సపోజ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాడు ఏం చేస్తాడు, 100 కోట్ల నా దగ్గర డిపాజిట్ ఉన్నాయి, ఎవరైనా బ్యాంక్ కావాలంటే కనుక ఓకే బిట్స్ మీరు వెయ్యండి అంటాడు. అంటే ఓపెన్గా వాడు అడుగుతాడు ఎవరు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాకు ఇస్తారు డిపాజిట్స్ మీద. సో ఇప్పుడు ఏమవుతుంది, అది ఒక రకంగా ఆప్షన్ లాంటిదే. అందులో ఏం చేస్తాడు, ఆంధ్ర బ్యాంక్ వాడు వెళ్ళి ఒక పర్టికులర్ బ్యాంక్ X బ్యాంక్ వెళ్ళి నేను 1 yearకి 8% ఇస్తానండి, ఇంకోడేమో సీల్డ్ కవర్లో 8.5 అంటాడు, ఇంకోడేమో 9 ఇస్తానంటాడు. ప్రైవేట్ బ్యాంక్ కూడా అగ్రెసివ్గా వెళ్ళి 9.5 ఇస్తానంటాడు. సో ఇప్పుడు హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవడైతే ఆఫర్ చేస్తాడో వాడికి ఇస్తాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక నార్మల్గా మాదిరిగా మనం చేద్దాం అనుకున్న బిజినెస్లో అంటే డిపాజిట్ మీద హైయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే కాస్ట్లీయే కదా అది. సో వాడు ఒక రకంగా డిక్టేట్ చేస్తున్నాడు. సో వాడు దానికన్నా అదే మనం చిన్న చిన్న రిటైల్ డిపాజిటర్స్ దగ్గర మనం టార్గెట్ చేసాం అనుకో, సో ఈవెన్ లోయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా వాడు మన దగ్గరికి తొందరగా వస్తాడు. సో ఆ రకంగా ఏంటంటే రిటైల్ ప్రోడక్ట్స్లో డిపాజిట్ ప్రోడక్ట్స్లో కాస్ట్ అనేది డిపాజిట్ కాస్ట్ అనేది తక్కువ. అదే కార్పొరేట్ క్లయింట్స్లో కార్పొరేట్ బ్యాంకింగ్లో కాస్ట్ ఆఫ్ డిపాజిట్స్ అనేది హైగా ఉంటుంది బికాస్ ఆఫ్ ద ప్రెషర్ ఫ్రమ్ దట్ కార్పొరేట్. నెక్స్ట్, రిటైల్ బ్యాంకింగ్ ఇంపాక్ట్ ఆఫ్ NPAs లో 100 లోన్స్ ఇచ్చారు ₹1,00,00,000కి, అందులో 10 లోన్స్ పోయినా NPL అయిపోయినా కూడా మిగతా ఏం పర్వాలేదు. అదే ₹1,00,00,000 ఒకటికే ఇచ్చారు అనుకోండి, అది NPA అయిపోయిందంటే మొత్తం లాస్. సో NPA ఛాన్సెస్ ఇస్ హై. సో ఈ రకంగా ఈ చాప్టర్ గురించి మీరు మొత్తం అన్ని పాయింట్స్ అన్ని కవర్ అయ్యేలా చదువుకో. ఓకే, థ్యాంక్ యూ.